క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి. అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, అది ఎలాగ సంభవిస్తుంది, అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఆకలి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మనం ఉర్రూతలుగుతాం కదా. సరే, భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ, నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే. ఈ ఆకలి మనకే కాదు, ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి. అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లా అడిగారు, ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు. రాకక కాదు, సంఘం కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. యేసు రాకకు ఏ సూచనలు లేవు, కానీ యేసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి. సంఘముకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు. ఆయన అకస్మాత్తుగా వస్తాను, దొంగవలే వస్తాను, సంగమా మీరు సిద్ధపడండి, నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు. ఆయన రాక వధువు కొరకు రాక, కానీ ఆయన రాకడ వధువుతో రాకడ. ఎత్తబడిన ఆ సంఘం 7 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదకి వేంచయ్యనయ్యింది. ఆ రోజున ప్రియులారా, ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఆయన రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది. యేసును రాకడకు రాక కాదు సుమా, యేసును రాకడకు సూచనలేమిటి, యేసుని రాకడకు మన సిద్ధపాటు ఏమిటి? యేసుని రాకడకు లోకములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు సంఘములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు యూదులలో సూచనలు చెప్తాను. ఈ 3 సూచనలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. దానికి ముందే 7 సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరకు బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం. 4వ గుర్తు ఏంటనంటే దానియేలు రాశాడు ఈ గుర్తు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు, నీవి గ్రంథపు మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలు అనునతడు చెప్పాను. ఈ వచనములో యేసుక్రీస్తు రాకడక మునుపు ఏమి జరుగుతుంది అనంటే వినండి ప్రియులారా, చెప్తాను. అమేజింగ్ ఇంక్రీజ్ ఆఫ్ ట్రావెల్. ఆశ్చర్యరీతిగా మనుషుల యొక్క ప్రయాణాలు మనకు కనబడతాయి. ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు మనుషులు విస్తృతమైన ప్రయాణాలు చేస్తారు. దానియేలు అంటున్నాడు, అంత్యకాలమునకు ముందు, యేసుక్రీస్తు రాకడక ముందు మనుషులు విస్తారమైన ప్రయాణాలు చేస్తారు. విస్తారమైన ప్రయాణాలే కాదు, అమేజింగ్ ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్. ఏమన్నా మనుషులు జ్ఞానం సంపాదించడంలో చాలా అధికమైపోతారు వీళ్ళు. ఈ రోజున ఎంత జ్ఞానం పెరిగిందంటే మనుషులకు, ఈ కాలానికి ఏమని పిలుస్తారో చెప్పనా మీకు? ఇప్పుడున్న కాలానికి ఏమని పిలుస్తామో చెప్పనా? చెప్తాను వినండి. కృపాయుగం కాదు, కలియుగం అంతకంటే కాదు, కంప్యూటర్ యుగం అంతకంటే కాదు, మోడర్న్ యుగం అంతకంటే కాదు. మోడర్న్ యుగం దాటి ముందుకు వచ్చేసాం, దీన్ని పోస్ట్ మోడర్న్ యుగం అన్నారు, అది దాటిపోయి వచ్చేసాం. ఇప్పుడున్న యుగం పేరేంటో చెప్పనా మీకు? ఎపోగ్లుమియా ఏజ్ అన్నారు. ఎపోగ్లుమియా అంటే మాకు తెలియందంటే ఏమీ లేదు, అన్నీ మాకు తెలుసు. ఎపోగ్లుమియా ఏజ్లోకి వచ్చేసాం, మాకన్నీ తెలుసు. మాకేదైనా తెలియకపోతే గూగుల్ తల్లిని అడుగుతాం, దొంగ ముఖం చెప్పుద్ది మాకు. ఒకవేళ గూగుల్ తల్లి చెప్పలేకపోతే ఏఐని అడుగుతాం, అదన్నా మాకు చెప్పేస్తుంది.
ఒకవైపు గూగుల్ తల్లినిచ్చాడు ఒక ఆయన, మరొక ఆయన మాకు ఏఐనిచ్చాడు. మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా లేక గూగుల్ తల్లి ద్వారా అయినా ఈ ప్రపంచంలో మాకు తెలియదంటూ ఏమీ లేదు, అన్నీ తెలిసిన తరము మా తరం. ఏమిటిది అంటే దానియేలు అంటున్నాడు, యేసుక్రీస్తు ఒక రెండవ రాకడక మునుపు అంత్యకాలమునక ముందు మనుషులు విస్తృతమైన ప్రయాణాలు చేస్తారు, ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు వెళ్ళిపోతారు. ప్రియులారా, నాకు కొద్దో గొప్ప ఒక 20-22 సంవత్సరాల నుంచి విమానాల్లో ఆ దేశం ఈ దేశం తిరగడం వచ్చింది, దేవుని పరిచర్య కొరకలేండి. కానీ నేను ఒక 10-12 సంవత్సరాల కిందట కంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఇవి ఎయిర్పోర్ట్లా లేకపోతే మా పచ్చ బస్సులు ఉండేటువంటి బస్ స్టాండ్లా, పల్లె వెలుగుల బస్సులు తిరిగే దగ్గర జనం ఉన్నట్టు ఎయిర్పోర్ట్లో విపరీతమైన జనం పెరిగిపోయారు. ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు విస్తృతమైన ప్రయాణాలు చేస్తున్నారు. ఏమిటండి ఇట్లా అయిపోయింది లోకం అంటే, ఆయన రాకడక మునుపు ఆశ్చర్యం కలిగించేలాగా మనుషులు విస్తృత ప్రయాణాలు చేస్తారు. అలాగనే ప్రియులారా, ఆశ్చర్యకరమైన జ్ఞానం సంపాదించుకొని మాకంటూ తెలియంది అంటూ ఏమీ లేదు అనుకునే స్థాయికి వెళతారు. యేసు రాకడక మునుపు లోకములో సూచనలు వాక్యము నుంచి మీతో చెబుతున్నాను.